లిరిక్ అయితే చాలా బాగుంది. చాలా కాలం తర్వాత ఒక మీనింగ్ఫుల్, అన్ని పదాలంతా వినిపిస్తూ ఉన్నాయి, మీనింగ్ఫుల్ ఉంది. థీమ్ని పదాల్లో తీసుకురావడం, అట్లాగే సంచారి సంహారి కైండ్ ఆఫ్ వర్డ్ సౌండింగ్ అంటారు. సౌండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సౌండింగ్ కూడా ఫాలో అయ్యాడు. ఎందుకంటే చేతన్ ప్రసాద్ ఎప్పటి నుంచో సీనియర్ లిరిక్ రైటర్ ఆయన. రెండోది ఆయన తక్కువ రాస్తాడు, ఎక్కువ విపరీతంగా రాయడు. రాసేవి కూడా చాలా జాగ్రత్తగా మీనింగ్ఫుల్ గా లిరికల్ బీటీ ఉంటూ సౌండింగ్ చూసుకుంటూ చేసే ఇదనమాట నేపథ్యం ఉన్న వ్యక్తి. రెండోది కీరవాణికి బాగా టూనైన వ్యక్తి. కీరవాణికి కూడా ఈ సాహిత్యం మీద కూడా మంచి పట్టున్న మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సో అందువల్ల ఈ కాంబినేషన్ లో వచ్చింది బాగుంది. రెండోది ఈమె పాడిన రెండరింగ్ కానీ, ఆమె స్టైల్ కానీ, ఎక్కడ పదాలని పలకాలి, ఏ కైండ్ ఆఫ్ పలకాలి, అంటే స్ట్రెస్ ఎక్కడ ఎంత ఇవ్వాలి, అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా. ఎందుకంటే సాంగ్ పాడడమే కాకుండా ఎక్కడ ఆరోహణ అవరోహణ ఉంటారు, ఎక్కడ ఆరోహణ ఉండాలి, ఎక్కడ అవరోహణ ఉండాలి అనే ఇది కూడా ఆమె చాలా పర్ఫెక్ట్ గా చూస్తుంది. ఆ రకంగా ఈ సాంగ్ అంటే ఇది వినగానే ఏదో ఊపేసేది అదేం ఉండదు, కానీ సినిమాలో బాగుంటుంది. మనకు బయట కంటే కూడా సినిమా చూసేటప్పుడు ఆ సాంగ్ ప్లే అవుతున్న దీని నేపథ్యం చూసుకున్నప్పుడు బాగుంటుంది. యాక్చువల్గా ఇది సాంగ్ వినడానికి బాగుంటుంది, కానీ పెద్ద ఊపేసేదో అట్లేమీ లేదు. అంటే మామూలుగా అయితే కీరవాణి మ్యూజిక్ అనగానే ఒక రకమైన డిఫరెంట్ వైబ్ ఉంటుంది. అంత వైబ్ దీంట్లో కనబడలేదు. ఇది నాకు తెలిసి థీమేటిక్ సాంగ్ గా అక్కడక్కడ వాడతారని అనిపిస్తుంది. సో ఏదైనా ఈ గ్లోబల్ థీమ్ ని రివీల్ చేసే విధంగా ప్లాన్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. రెండోది హడావిడిగా తేవడం వెనక నెగిటివిటీని బ్రేక్ చేయడం కనపడుతుంది. ఈ సాంగ్ మీద అయితే పెద్దగా నెగిటివ్ రాలేదు, సాంగ్ బాగుందని. అట్లని పెద్దగా పాజిటివ్ గా ఆహా ఓహో గొప్పగా ఉందరా అన్న ఇది కూడా ఏమీ రాలేదు. సో అంటే రాజమౌళి గోల్ అయితే కొంతవరకు నెరవేరింది. ఆ నెగిటివిటీని బ్రేక్ చేయాలన్న ఒక ప్లాన్ ఏదైతే ఉందో అది కొంతవరకు నెరవేరింది, కానీ ఇది భలే ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది సాంగ్ అన్న ఇదైతే కూడా రాలేదు. ఓకే బాగుంది అన్న ఫీల్ మాత్రమే ఉంది తప్ప ఒక వైపు దీని చుట్టూ వచ్చిందైతే కాదు. అంటే కంపేర్ చేస్తే చికిరికి వచ్చిన ఇది దీనికి రాలేదు, అది వేరే వ్యవహారం అనుకో. బట్ థీమేటిక్ సాంగ్ ని రిలీజ్ చేయడం అంటే ఏదేమైనా రాజమౌళి సినిమా దీంట్లో ఇంతకు ముందులాగా ఒక బాహుబలి, త్రిపుల్ ఆర్ కైండ్ ఆఫ్ ఇదైతే రావట్లేదు ఇప్పటివరకు. మరి సినిమాలో సర్ప్రైజులు ఉంటాయో లేదో తెలియదు, కానీ బిగినింగ్ లో అయితే ఆ స్థాయిలో. ముఖ్యంగా విలన్ చూస్తే ఎవరికి 1000 కోట్ల విలన్ ఇతనేంది అన్న ఫీలింగ్ అయితే జనాలకు వచ్చింది. దాని నుంచి రాజమౌళి సరే ఉన్న గొప్పలో కాలేస్తాడా, మళ్ళీ ఒకసారి రాంగ్ ట్రాక్ లకి. ఆయన మహేష్ బాబు చాలా సార్లు డిజాస్టర్లోకి వెళ్ళిపోతుంటాడు. ఆయన సెలక్షన్ చాలా మంది అనుకుంటారు మహేష్ బాబు ఈ కథను ఎలా ఒప్పుకున్నాడురా, ఎలా ఒప్పించాడురా అని మహేష్ బాబు ఫ్యాన్సే అనుకున్నవి మనం విన్నాం. అలాగే ఏమన్నా అయిపోతుందా అన్న భయం అయితే ఉంది. మళ్ళీ ఇంకోసారి రాజమౌళి మీద కాన్ఫిడెన్స్ ఉంది. అతను ఇప్పటి వరకు ఓటమి ఎరిగిన డైరెక్టర్ కాబట్టి అతను ఖచ్చితంగా అందులో 1000 కోట్లు పెట్టి వరల్డ్ వైడ్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఇదని. అట్లాగే ప్రియాంక చోప్రానే కదా ఆమె కూడా చాలా మంది ఆమె మహేష్ బాబుకి అక్కలాగా ఉంటది, ఆమెను పెట్టారైందా అన్న ఫీలింగ్ కూడా చాలా మందికి ఉంది. ఏదేమైనా రాజమౌళి సినిమాల ఒక అద్భుతము లేకపోతే అబ్బురం భలే ఉంది అన్న ఇదైతే లేదు. ఓకే చూద్దాం, వెయిట్ అండ్ వాచ్ అన్నదే జనాలు ఎక్కువగా అయితే ఉంది ఇప్పటి వరకు అయితే. మరి గ్లిమ్స్ ఏంటి రిలీజ్ అయిపోతున్నాడు, తర్వాత టైటిల్ ఏంటి, ఇవి దాన్ని బట్టి నెక్స్ట్ ఉంటది. ఒక రకంగా ఒక్కోసారి బిగినింగ్ హైప్ లేకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ముందు నుంచి లేకుండా స్లోగా అటు ఇటుగా మిక్స్డ్ ఫీలింగ్ లో నుంచి మెల్లగా చేసుకురావడం కూడా ఒక స్ట్రాటజీని. మరి ఆయన స్ట్రాటజిక్ గా వెళ్తున్నాడా లేకపోతే ఆయన ప్లాన్ ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే రాజమౌళికి మార్కెటింగ్ లో ఆయన కొట్టేవాడైతే ఎవడు లేడు. మణిరత్నం లాంటి వాళ్ళు, హిందీ వాళ్ళు కూడా ఆయన దగ్గర నేర్చుకునే పరిస్థితి అయితే ఉంది. రెండోది ఆయన వరల్డ్ వైడ్ గా కూడా దీన్ని ఆల్రెడీ ప్రమోషన్ కి కెన్యా లాంటి దేశాలతో అంతా కూడా చేస్తున్నాడు కాబట్టి చెప్పలేము. బట్ ఈ సాంగ్ అయితే నాట్ గ్రేట్, అట్ ద సేమ్ టైం బ్యాడ్ కాదు, చాలా బాగుంది. బట్ ఒక బ్యాంగ్ అయితే లేదు ఈ సాంగ్ లో, అది మేజర్ ప్రాబ్లం. ముఖ్యంగా లిరిక్ కానీ పాడిన పద్ధతి కానీ బాగుంది. మ్యూజిక్ కూడా డిస్టర్బ్ చేయకుండా
ఈ థీమ్ సాంగ్ ఏం కావాలో